ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావన్నమాట. నువ్వు ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేని వాళ్ళందరితో గొడవపడి వాదించి చివరికి నీకోసం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడి మరి నిన్ను ఇంట్లో ఉంచిన పెద్దమ్మకి, అలాగే నిన్ను చూస్తే ఆయన ఫేస్లో ఎక్కడా లేని సంతోషం కలిగి వెలిగిపోయే పెదనాన్నకి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవాలనుకున్నావు. ఐమ్ రైట్? నన్ను మాట్లాడి, నలుగురితో మాట్లాడాలి, నవ్వుతూ ఉండాలన్న కోరిక ఎప్పుడో పోయింది. కానీ ఈరోజు నీతో మాట్లాడాల్సిన అవకాశం నువ్వు నాకు కల్పించావు. మనం ఒక మనిషిని ప్రేమించడం, ద్వేషించడం రెండూ కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్లే జరుగుతుంది తప్ప ముందుగా అనుకుని చేయడం వల్ల కాదు. ఇదంతా నీకెందుకు చెప్తున్నాను అంటే ఈ ఇంట్లో ఇప్పుడున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి కాబట్టి. ముఖ్యంగా నిన్ను ఈ ఇంట్లో ఉండు అనే హక్కు గాని వెళ్ళిపోమ్మనే అధికారం కానీ నాకు లేవు. అవి నేనెప్పుడో కోల్పోయాను. చెయ్యని తప్పులకు శిక్ష అనుభవిస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అది నా వల్లే అని ఇంకొక నింద, ఇంకొక శిక్ష నా మీద పడుతుంది. జీవిత ఖైదు పడినోడికి ఇంకొక శిక్ష పడితే వచ్చే నష్టమేం లేదు. కానీ ఇప్పుడిప్పుడే పెద్దమ్మలో ఆనందం చూస్తున్నాను. అది దూరమైతే ఈసారి ఆవిడ ఎలా మారుతుందో ఊహించడం కూడా కష్టం. భాను అన్న పేరుతో ఆవిడ బాధను దూరం చేశావు. గంగగా ఆవిడ కోపాన్ని చల్లార్చావు. నా వల్ల అపకారం జరిగితే కూడా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా స్థానం ఇచ్చింది. అలాంటిది నీ వల్ల జరిగిన ఉపకారానికి ఆవిడ ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనకాడదు. అందుకే నీకోసం ఈ కుటుంబాన్ని వదులుకోవడానికి కూడా ఆవిడ సిద్ధపడింది. బాను ఈ ఇంట్లోనే ఉంటుంది, ఉండి తీరాలి. ఇదే నా చివరి నిర్ణయం. ఇంకా మీకెవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, ఎవరికి వారుగా విడిపోదాం. మీ అమ్మ నీకు ముఖ్యం, మా పెద్దమ్మ నాకు ముఖ్యం. మీ అమ్మకేమీ కాకుండా తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత నాది. నా మీద నమ్మకం ఉంటే లోపలికి వెళ్ళు, లేదంటే నీ దారిన నువ్వు